పిల్లి గుడ్డిదైతే ఎలక ఏందో చూపించిందంట. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు చేసే ఆ విషయంలో నాకెందుకో ఎన్నికల కోడ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచే ఇదే కనిపిస్తూ ఉంది, వినిపిస్తూ ఉంది కూడా. పక్కన తెలంగాణలో కేసీఆర్ గారు 500 రూపాయలు క్వింటాల్కి ఇవ్వకపోతే కాంగ్రెస్ గవర్నమెంట్ను వేటాడతామన్న ఒక్క పదం మాట్లాడితేనే 2 రోజుల పాటు ఆయనను ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేయకుండా నిషేధించినటువంటి ఎలక్షన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి జగన్ నిన్ను చంపితే ఏం చేస్తావని పదే పదే అంటూ ఉంటే, నాకు ఓట్లు వేయండి జగన్ నోరు శాశ్వతంగా మూసేస్తానంటూ ఉంటే, జగన్ను రాళ్లతో కొట్టండి అంటూ ఉంటే, జగన్ను గాజొప్పులతో పొడవండి అని చెప్పి అంటూ ఉంటే, ఎలక్షన్ కమిషన్ ఏం చేసింది అని చెప్పి మనం ఎన్నిసార్లు అడిగాము. ఇక పవన్ కళ్యాణ్ గురించి చెప్పక్కర్లేదు. అండ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని వైలేట్ చేసుకుంటూ, ఎలక్షన్ కోడ్ను వైలేట్ చేసుకుంటూ, తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆ IVRS కాల్స్ ఉంటాయి కదా, అందరికీ కుప్పలు ఫోన్లు పోయి జగన్ కోటేస్తే మీ భూములు లాగేసుకుంటాడు, జగన్ కోటేస్తే మీ భూములు లాగేసుకుంటాడు అని చెప్పి చెత్తగా కంప్లీట్గా నిబంధనల ఉల్లంఘన ఇది. అసలు ఎన్నికల కోడ్ ఉల్లంఘన ఇది. అలా చేసుకుంటూ పోతూ ఉంటే కంటిన్యూస్గా వాళ్ళు కొన్ని రోజుల నుంచి చేసుకుంటూ పోతే ఎలక్షన్ కమిషన్ ఏం చేసింది, ఇంతకుముందు ఏం చేసింది, ఇప్పుడు ఏం చేసింది, ఏం చేయబోతూ ఉంది. ఇప్పుడంట CIDకి ఆదేశాలు ఇచ్చిందట, మీరు దీని మీద విచారణ చేసి నివేదిక ఇవ్వండి అని. వాళ్ళు నివేదిక ఇస్తారు, మీరు 2029లో చర్యలు తీసుకోండి. వాళ్ళు నివేదిక ఇస్తారు, మీరు 2009లో ఏమైనా ఉంటే చర్యలు తీసుకోండి, సరిపోతుంది. వేటాడతామన్న పదానికి 2 రోజులు నిషేధిస్తే ఇంత దారుణంగా ఉల్లంఘన చేసిన వీళ్ళను అసలు ఎన్నికల్లో పోటీ చేయకుండా చేయలేము. దాని అర్థం అదేగా. ఎంత దారుణం అంటే నిజంగా ఇప్పుడు CIDకి ఇంతకు ముందంతా ఏం చేశారు?